నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 54వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. తాత్పర్యం: పై శ్లోకంలో చెప్పిన అవలక్షణాలన్నీ వదిలిపెట్టి బ్రహ్మ జ్ఞానమును పొందిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటాడు. దేనికి దుఃఖించడు, దేనిని కోరుకోడు, అన్ని వస్తువులను సమదృష్టితో చూస్తాడు, అన్ని ప్రాణులలో పరమాత్మను దర్శిస్తాడు. అప్పుడు అతని భక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది. పరమాత్మ భక్తిని పొందిన వాడి పరిస్థితి ఏమిటి అని చెబుతున్నాడు. ఒకసారి పరమాత్మ యొక్క పరమమైన భక్తి తత్వమును పొందితే అతనిని సుఖములు దుఃఖములు బంధించవు. అతడు దేని కొరకు దుఃఖించడు, ఏదీ కావాలని కోరుకోడు, ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాడు. అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అతనికి ఏ కోరిక ఉండదు. అన్ని ప్రాణులను సమంగా చూస్తాడు. పరమాత్మయందు నిర్మలమైన భక్తిని కలిగి ఉంటాడు. అంటే ఇవి జీవన్ముక్తుని లక్షణములు. ఈ శరీరంలో ఉండి కూడా పరమాత్మలో ఐక్యమైన వాడు, మనసును ఆత్మలో స్థిరంగా ఉంచినవాడు, ప్రాపంచిక విషయాల యందు ఎటువంటి ఆసక్తి అనురక్తి మమకారము లేనివాడు. అతడికి దుఃఖము సుఖము అంటే ఏమిటో తెలియదు. అంతా సమానంగానే ఉంటుంది. మనస్సు నిర్మలంగా నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. నీచ జంతువులలోనూ ఉత్తమమైన మానవులలోనూ పరమాత్మను దర్శిస్తాడు. మనము చూసే ప్రపంచమంతా మనస్సుతో కల్పించబడినది అని తెలుసుకుంటాడు. అతడికి కోరదగ్గది పొందదగ్గది అంటూ ఏమీ ఉండదు. సంతృప్తుడవుతాడు. ఇది భక్తిలో పరాకాష్ఠ. అందుకే మద్భక్తిం లభతే పరాం అంటే నా యొక్క పరమమైన భక్తి లభిస్తుంది. పరమభక్తి అంటే శంకరాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు: స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధేయతే. అంటే తన యొక్క స్వస్వరూపమును తెలుసుకోవడమే, ఆత్మతత్వమును అనుసంధానం చేసుకోవడమే పరమమైన భక్తి, అనన్యమైన భక్తి. అదే జ్ఞానము. అది తెలిస్తే ఇంకా తెలుసుకోదగ్గదంటూ వేరే ఏదీ ఉండదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.